అయిపోయింది. అలాంటి నీచమైన, తృణీకరింపబడిన, ఎన్నికలేని నా జీవితాన్ని ఈరోజు యేసయ్య తన సేవ కొరకు ఏర్పరచుకున్నాడు. ఈ లోకం ఏమనుకుంటుందంటే దేవుడు ఎప్పుడూ కూడా బాగా చదువుకున్న వాళ్ళని, తెలివైన వాళ్ళని, ధనవంతుల్ని మాత్రమే దేవుడు తన సేవ కొరకు వాడుకుంటాడని చెప్పి లోకం అనుకుంటుంది, ఆలోచిస్తుంది. కానీ మన యేసయ్య అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా సమాజంలో ఎవరైతే అందరి చేత అవమానించబడుతూ, నిందించబడుతూ, అట్టడుగున పడి ఉంటారో వారిని లేవనెత్తడానికి యేసయ్య ఎక్కువగా ఇష్టపడతాడు. నేను ఒక చౌదరి కుటుంబంలో పుట్టి పెరిగాను, కమ్మ కులం. మా తల్లిగారు ఒక బ్రాహ్మణ కుటుంబంలో పెరిగారు. కానీ ఏం లాభం? నా బ్రతుకుని మార్చింది నా కులం కాదు, నా కుటుంబం కాదు, ఈ సమాజం కూడా కాదు. నా బ్రతుకుని మార్చింది లోకరక్షకుడిని యేసయ్య. ఆయన వాక్యమే నా బ్రతుకుని మార్చాడు. కాబట్టి ఆ యేసయ్య ఎంత గొప్ప దేవుడో ఈరోజు మీ అందరికీ తెలియజేయడం కోసమే దేవుడైనా సేవకులైనా నన్ను మీ మధ్యలో ఉంచారు. ఇప్పుడు ఇక్కడున్న మీ అందరికీ కూడా ఈరోజు మీ మధ్యలోకి వచ్చిన అంజలి ఎవరు అనే విషయంలో ఫుల్ క్లారిటీ వచ్చిందా లేదా? మరి మీలో కొంతమంది ఫేస్లు ఎందుకు డౌట్గా పెట్టారు? అలా ఉండదు. దయచేసి నాకు మీరు కనిపించకపోయినా పర్వాలేదు, కానీ మీ పళ్ళు మాత్రం ఖచ్చితంగా కనిపించాలి. మీ టూత్ పేస్ట్లో ఉప్పు ఉందా? ఉప్పు ఉంటే నవ్వండి మరి. రైట్, సంతోషం. మీరు నవ్వితే చాలా బాగుంటారు. ఎస్, మీరు నవ్వితే చాలా బాగుంటారు. మనం ఎలా ఉన్నా దేవుడు మనల్ని ఖచ్చితంగా ప్రేమిస్తున్నాడు. మనుషులు మన పై రూపాన్ని చూసి ప్రేమిస్తారు, కానీ దేవుడు మాత్రం మన హృదయాన్ని చూసి ప్రేమించే దేవుడు. ఓకే, వాక్య సందేశంలోకి వెళ్దాము. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. అతి పరిశుద్ధుడైన యేసయ్య, ఈ సమయంలో నీ వాక్యాన్ని మేము ధ్యానిస్తూ ఉండగా అయ్యా, నీ వాక్యం చేత మమ్మల్ని సరిచేయండి, బలపరచండి. యేసయ్య, నీ వాక్యాన్ని మేము శ్రద్ధగా విని నీపై మాకున్న విశ్వాసాన్ని మేము పెంచుకోవాలి. అయ్యా, నీ లేఖనాల్లో దాచిపెట్టిన ప్రతి అద్భుతాన్ని మేము అనుభవించలాగున మాకు సహాయం చేయమని యేసయ్య నామములో వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ధ్యానం నిమిత్తమై కీర్తనలు. ప్రతి ఒక్కరూ పరిశుద్ధ గ్రంథాలు తెరచి వాక్యాన్ని జాగ్రత్తగా వినండి. కీర్తనలో 119వ కీర్తన 71వ వచనము. మైక్లో చదవండి. నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నొంది ఇండుట నాకు మేలాయను. శ్రమ నొంది ఇండుట నాకు మేలాయను. శ్రమ కలుగుట నాకు మేలాయను. చెప్పండి, శ్రమలు మనకి ఏం చేస్తాయని వాక్యం చెప్తుంది? మేలు. మరి మీలో ఎందుకు కొంతమంది ఏడుస్తున్నారు? శ్రమలు మీకు మేలు చేస్తాయని చెప్పి మీరే చదివారు, మీరే మీ నోటితో చెప్తున్నారు. మరి మీలో ఎందుకు కొంతమందికి కన్నీళ్లు వస్తున్నాయి? ఇక్కడున్న మీలో కొంతమంది